హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పుదీనా పులావ్. ఈ పుదీనా పులావ్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి ఈ పుదీనా పులావ్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ పుదీనా పులావ్ని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి దీన్ని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 3/4 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకోండి. దీంట్లోకి వాటర్ని వేసుకొని దీనిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఆ వాటర్ని తీసేసి దీనిలో ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసి ఈ రైస్ని కనీసం హాఫ్ అన్ అవర్ పాటైనా బాగా నానబెట్టండి. మీరు ఈ ప్లేస్లో నార్మల్ రైస్ అయినా కూడా తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి గుప్పెడంత పుదీనాను తీసుకోండి. అలాగే గుప్పెడంత కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 6-7 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే కొద్దిగా అల్లంని తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 ఇలాచి, 3 లవంగాలు, పచ్చిమిర్చిని కూడా దీనిలోకి మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. నేనైతే ఇక్కడ 3-4 వరకు పచ్చిమిర్చిని వేసుకున్నానండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోండి. చూడండి, మనకి ఈ పుదీనా ప్యూరీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక క్యారెట్ని, అలానే ఒక టొమాటోని, ఒక ఆనియన్ని, ఒక పొటాటోని తీసుకొని వీటిని పీల్ తీసేసి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఈ వెజిటబుల్స్ అన్నింటినీ ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ఇక్కడ చూపిస్తున్న అన్ని వెజిటబుల్స్ని కూడా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఈ పుదీనా పులావ్లో ఇవన్నీ వేస్ట్ చేయడం వల్ల మనకి పుదీనా పులావ్ అనేది చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఇవ్వచ్చండి. ఇలా అన్ని వెజిటబుల్స్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వీటిని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోండి. దానిలోకి 2-3 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. అలాగే దీనిలోకి 1-2 స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసుకోండి. మీకు నెయ్యి ఇష్టం లేదని అనుకుంటే కంప్లీట్గా ఆయిల్ అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచిన ఆనియన్స్ని వేసుకోండి. అలాగే దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఆయిల్లో కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ అనేవి మనకి ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి ఒక బిర్యానీ ఆకుని, 1-2 వరకు బిర్యానీ ఆకుని వేసుకోండి. అలాగే ఒక మరాఠీ మొగ్గని, ఒక స్టార్ని, అలాగే 3-4 వరకు లవంగాలు, 3 ఇలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా స్టోన్ ఫ్లవర్ని కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇవన్నీ కూడా వెజిటబుల్స్ ఆయిల్లో ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఈ పుదీనా పులావ్లో ఈ జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే కలర్ కోసం కొద్దిగా పసుపును కూడా వేసుకొని వీటన్నింటినీ మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పుదీనా పేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇదంతా కూడా ఆయిల్లో కలిసేటట్లుగా ఒకసారి బాగా కలపండి. ఈ పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో దీన్ని బాగా ఫ్రై చేయండి. మనకి ఆయిల్లో ఈ పేస్ట్ అనేది బాగా ఫ్రై చేయడం వల్ల మనకి పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా మనకి పుదీనా పులావ్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే దీనిలోకి
కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. అలాగే చివరగా కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని వీటన్నింటిని మరొకసారి బాగా కలిపేసుకొని దీనిలోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా రైస్ మొత్తం వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకోండి. ఇలా రైస్ పూర్తిగా వేసుకున్న తర్వాత రైస్ని ఇలా దీనిలో కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలపండి. రైస్ని మరీ ఎక్కువగా కలపకండి. ఆల్రెడీ రైస్ అనేవి నానేసి ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా మెల్లగా రైస్ని ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి 1 గ్లాస్ కంటే కొంచెం తక్కువగా వాటర్ని వేసుకోండి. నేను తీసుకున్న 3/4 గ్లాస్ వరకు రైస్కి నేను 3/4 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువగా వాటర్ని వేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకొని మరొకసారి సాల్ట్ మొత్తం కలిసేటట్లుగా ఒకసారి బాగా కలపండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసి ఈ రైస్ని బాగా ఉడికించండి. చూడండి, మనకి రైస్ అనేది ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ రైస్ని పొడి పొడిగా అయ్యేంత వరకు బాగా ఉడికించండి. ఈ పుదీనా పులావ్ అనేది ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, 1 నిమిషం తర్వాత మనకి రైస్ అనేది ఇలా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. ఈ పుదీనా పులావ్ అని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. పుదీనా పులావ్ అనేది రెడీ అయిన వెంటనే దాన్ని సర్వ్ చేయకుండా ఒక 5 నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా ఉండే పుదీనా పులావ్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. దీనికి కాంబినేషన్ ఏదైనా రైతాతోటి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.